వ్యవస్థలు విచ్ఛిన్నం చేయడం చాలా సులభం, కానీ వ్యవస్థల్ని తయారు చేయడం చాలా కష్టం. బిల్డింగ్ కూల్చడం ఏముంది, తీసుకెళ్ళి ఒక బుల్డోజర్తో కొట్టవతల పడేస్తే ఎగిరిపోతుంది. కానీ ఆ బిల్డింగ్ కట్టడానికి ఎంత కష్టం అవుతుంది. ఇవాళ రాజకీయ వ్యవస్థ మీద ప్రజల్లో అపనమ్మకం, విద్యా వ్యవస్థ మీద అపనమ్మకం, వైద్య వ్యవస్థ మీద అపనమ్మకం, న్యాయ వ్యవస్థ మీద అపనమ్మకం. ఇంత ఈ చెంచాడు అనే కంటే కూడా ఇంత ఘోరంతా ఇంకా మీడియా మీద ఒక నమ్మకం ఉంది. అది కూడా మీడియా న్యూట్రల్గా పనిచేసేటటువంటి పత్రికలుగా ఇంతకుముందు పేరున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇప్పుడు ఆ వ్యవస్థలే తమ రాజకీయ ఎజెండాలు జనం మీద రుద్దితే ఇంకా ఎక్కడ రక్షణ రాష్ట్రానికి? వెంటనే అంటారు సాక్షి అని. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సాక్షి, ప్రజాశక్తి, విశాలాంధ్ర ఇవి పార్టీ పత్రికలు. బట్ న్యూట్రల్ అన్నటువంటి ముసుగులో చివరికి తప్పుడు వార్తలు మనకు అనుకూలంగా మన వాళ్ళకు అనుకూలంగా రాయడం లేదా అలాంటి ఫీలింగ్ కల్పించడం వేరు. తప్పుడు వార్తలు రాసే స్థితికి దిగజారిపోతే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు సమాజం? ఇవాళ చూడండి, ఒక్క రోజులో ఎంత అబద్ధాలని అసూగా అల్లేస్తున్నారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈనాడు. జ్యోతి గురించి నేను ఇంకా ఎక్కువ మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే అది కంప్లీట్గా డిస్మాండిల్ అయిన వ్యవస్థ, దిగజారిపోయిన ఆ వ్యవస్థ గురించి కాదు. ఈనాడు ఈ స్థాయి. ఇప్పుడు నాడు దర్జా నేడు గజగజ, డ్వాక్రా సంఘాలకి తీరం ద్రోహం, మహిళల స్వయం ఉపాధిపై జగన్ దెబ్బ, అధికారంలోకి రాగానే 7,500 మంది మిత్రాలపై వేటు, 0 వడ్డీ రాయితీ కుదింపు, ఉన్నతి పథకాలకు చేయూత కరువు, డ్వాక్రా వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారు. ఏం జరుగుతుందో, డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ ఎట్లా జరిగింది, డ్వాక్రా వాళ్ళకి 0 వడ్డీ రుణాలు ఎట్లా ఇస్తున్నారు, ఇదంతా ఓపెన్ సీక్రెటే. కానీ ఒక వ్యతిరేక కథనం. మిగతా వాళ్ళకి ఆ డ్వాక్రాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పేపర్లు చదవరు కూడా, కానీ డ్వాక్రాలో లేనటువంటి వాళ్ళకి ఆ వ్యవస్థ ఏదో కొలాప్స్ అయిపోయింది, నాశనం చేసేసాడు జగన్ అనేటువంటి నమ్మకం కల్పించడం. రెండవది ఇంకొక విచిత్రమైనటువంటి అంశం, 3 రాజధానులు ఏర్పాటు చేసిన నంద్యాల సభలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన సీఎం జగన్. అదే కదా దాన్ని ఆపింది, నిజమే కదా. రెండవది, అక్కడ జనం అసలు ఎవ్వరూ లేరట సభలో, జనం చూస్తున్నారు కదా. అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళకైనా తెలియదా? అంటే ఇక్కడ దీంట్లో మళ్ళీ ఒక గేమ్ ఉంది. ఒక పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జగన్ పెడుతున్నాడు మీటింగులు, అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వాళ్ళు అక్కడికి వస్తారు. వచ్చిన వైసీపీ వాడికి తెలుస్తుంది, కానీ రానటువంటి వాళ్ళందరికీ అక్కడ రాలేదరా జనాలంతా అని అనుకోవాలి. అక్కడ వెనకాల ఖాళీగా ఉన్న స్థలాన్ని ఫోటోలు తీస్తారు. ఈనాడు జ్యోతి చేసేది అది. మొన్న అట్ట తీసిన వాళ్ళనే కొట్టారు, అయ్యయ్యో మీడియా మీద దాడి అంటారు. ఇంకొక వార్త ఇక్కడ, సర్వం జగన్నామం అంటూ గ్రామస్తులతో చర్చ పేరుతో జగన్ భజన, సమావేశం అంతా ఐపాక్ కనుసన్నలు, సీఎంపై పొగడ్తలతో సరిపెట్టారు, మళ్ళీ పరదాలతో కప్పిన సభా ప్రాంగణం. ఎండాకాలంలో తడికలో పరదానం కట్టకుండా ఓపెన్గా నుంచోబెట్టి సావండ్ర మీ సావు అని అడుగుతారు ఎవరన్నా? దానికి పరద అనేటువంటి ఒక ముసుగు. చంద్రబాబు నాయుడు సభలో ఏమీ ఖాళీగా కూర్చోబెట్టేసి, అంటే ఇప్పుడు లోకేష్ పెడుతున్నటువంటి సభలో లోపల పెట్టట్లేదా, లేకపోతే ఎండల్లోనే నుంచోబెడుతున్నారు అక్కడ? ఇక్కడ ఓపెన్ సభ ఓపెన్గానే పెడుతున్నారు కదా, సాయంత్రం పూట సభ వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లాగా పెడుతున్నటువంటిది. ఏది ఆ ఊరి గ్రామ ప్రజలతో ఓ రచ్చబండ లాంటి కార్యక్రమం అక్కడ లోపల పెడితే బూత్ అయ్యింది. అదే లోకేష్ చేస్తే, చంద్రబాబు చేస్తే నీతి అయ్యింది. ఇంకొకటి, ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, అక్కడ ఏది వాళ్ళనాళ్ళు పొగుడుతున్నారు. మరి జగన్ తనను దాన్ని పొగిడించుకోకుండా తిట్టించుకుంటాడా? పోనీ చంద్రబాబు నాయుడు గారు తనను పొగిడించుకుంటూ జగన్ని తిట్టించకుండా జగన్ని పొగిడే వాళ్ళని ఒప్పుకుంటాడా చంద్రబాబు గారు? ఎందుకు ఈ స్థాయిలో దిగజారిపోయి రాస్తే ఇక ఈ వ్యవస్థ కొలాప్స్ అయిపోతే ఇంకెక్కడ ఉంటుంది సెక్యూరిటీ? ప్రజలకి వాళ్ళు ఇంకేం లేదు, మనం చచ్చినట్టు వైసీపీ వైపు తెలుగుదేశం వైపు లేకపోతే కనుక దొంగల్ని చేసి చూపెట్టడానికి ఇద్దరూ కలిసి వెంటాడతారు. ఇక పత్రికల దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం లేని స్థితికి తీసుకొచ్చేశారు. ఇది ఈ రాష్ట్ర ప్రజలకి పట్టినటువంటి దౌర్భాగ్యకరమైన శాపం.